ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ నాయకులు అవమానించడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుండి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్దిపేట గాంధీ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8న ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారని, మీటింగ్ అనంతరం బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి శుద్ధీకరణ పేరుతో అక్కడ గంగ నీళ్లు చల్లడం సిగ్గులేని చర్య అన్నారు. ఆయన దళిత నాయకుడు అని అవమానించడం మంచి పద్ధతి కాదన్నారు. ఆయన పాన్ ఇండియా లీడర్ అని కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లి అత్యంత మర్యాద కలిగిన లీడర్ అని పేర్కొన్నారు. బీజేపీ చేసిన అనుచిత పనికి మల్లికార్జున ఖర్గేకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. భారతదేశంలో బీజేపీ పరిపాలన ప్రతి ఒక్క ప్రజలకు తెలుస్తుంది. ఇలా నీటికి చదువుకున్న పిల్లలను లీకేజ్ చేయడం, వాళ్ళ భవిష్యత్తుల మీద ఎంతో అన్యాయం చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా అతని రాజీనామా చేసినాక ఎలా ఉన్నదో మరి ఇలా మల్లికార్జున ఖర్గే మా రాష్ట్ర భారతదేశంలో అతిపెద్ద నాయకుడిగా మంత్రి పదవులు ఆయన ఎన్నో చేసిన నాయకుడు. ఆయన ఏజ్ కూడా కనీసం తెలియకుండా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నీళ్ళ మీద ఒకరి పెట్టుకుంటా వాళ్ళు చేసే దురార్జన పరిపాలన ఇలా మరి ప్రజల్లోకి ముంగడికి వస్తుంది. ఆనాడు సుంచలు ఈనాటి వరకు కూడా మరి దళితులు అంటే మీకు ఇష్టం లేకపోతే మరి దళితుల ఓట్లు ఎందుకు, మీ దాంట్లో దళితులు ఎందుకున్నారు? ఆ ఉన్న దళితులారా మీరు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఏకదాటిగా రాజీనామా చేయండి, మేము తీసుకుంటాం మీ కాంగ్రెస్ పార్టీలకు. మీరు అటువంటి నాయకులు అటువంటి దగ్గర ఇలా బ్రాహ్మణులకు ఇలా దొరలకు ఇలా వాళ్ళకున్న బ్రిటిష్ ప్రభుత్వం లెక్క వాళ్ళు మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం బూట్లు నాకిన ఆర్ఎస్ వాసులు వాళ్ళు మరి ఆ రోజు మాకు రావాలి స్వాతంత్రం అన్న వాళ్ళు ఇలా దళితులను ఎక్కడ కొనుక్కు తీసేస్తారు. ఈరోజు సిద్దిపేట హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు మేము పాదయాత్ర చేస్తూ ఇక్కడ మహాత్మా గాంధీ గారి దగ్గర సత్యాగ్రహ దీక్ష కొనసాగించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఏదైతే 8వ తారీఖు మా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు పబ్లిక్ మీటింగ్ ఉత్తరాఖండ్లో జరపడం జరిగింది. దానికి 2 రోజుల తర్వాత బీజేపీ నాయకులు పోయి అక్కడ శుద్ధీకరణ అనేసి గంగా నీళ్ళు జల్లి ఏదో అపవిత్రం జరిగింది అన్నట్టు దాన్ని చిత్రీకరించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ ఏదైతే ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గే గారు మరీ ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కు అన్నట్టు కాదు, ఆయన ఒక దళిత నాయకుడు మరియు ఆయన ఒక పాన్ ఇండియా లీడర్. ఎక్కడనైనా చూస్తే ఖార్గే గారికి అంత విలువ, అంత మర్యాద, ఉందాతనం దేశంలోనే